బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ కంటతడి పెట్టుకుంది. సివిల్ తగాదాల్లో మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ తలదూచుతున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆమె తమ ఇంటిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం దర్యాప్తు కూడా చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు మహిళా కానిస్టేబుల్ నాగమణి. ఇక ఎస్ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సిపి విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కావాలని కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్ఎస్ఓ ఇప్పుడు మారినారు సార్. మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయనకు కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను ఈ పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నాను. వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించిన, స్టే ఆర్డర్ చేసిన, అది అట్లాగే పక్కన పెట్టిన. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా నేను కంప్లైంట్ ఇస్తాను. నాది జస్ట్ పిటిషన్ మాత్రమే చేసినారు, వాళ్ళది మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం, ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలని ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. మమ్మల్ని ఇప్పటి వరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు.